హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ అకాడమీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్. ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్ కరెంట్ అఫైర్, బట్ సమ్ టైమ్స్ క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, నో మ్యాటర్ వాట్, వెదర్ ఇట్స్ స్టాటిక్ పార్ట్ ఆర్ అన్ అనలిటికల్ పార్ట్. ది కరెంట్ అఫైర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈస్ స్నో బ్లైండ్. ఎవరికైతే తెలుగు చదవడం రాదో వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్లో రాస్తాను. నథింగ్ టు వరీ. వీఆర్ బాదర్డ్ అబౌట్ యూ. మేము మీకోసమే తప్పిస్తూ ఉన్నాం. సో మీకు అర్థమయ్యే విధంగానే ఏ వీడియోలో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో స్నో బ్లైండ్ ఇన్ జనరల్గా ఏంటి? బ్లైండ్ అంటే మనకు అర్థం అవుతుంది, అంధత్వం, గుడ్డితనం అని. స్నో అంటే ఏంటి? మంచు. సో ఇప్పుడు ఇన్ జనరల్గా చలికాలంలో మంచు పడినప్పుడు ఏమవుతుంది? ఒక కారు మీద కానీ, ఒక బస్సు మీద కానీ, లేదా ఇన్ జనరల్గా చెట్ల మీద కానీ మంచు పడితే మనకి ఏది కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపించదు, ఎక్కడ ఏముంది అనేది, దగ్గరికి వెళ్తే కానీ. సో అట్లా ఏదో మంచు కప్పితే ఎలా అయితే మనకి ఏమీ కనిపించకుండా పోతుందో, అట్లా మనకి కనిపించకుండానే బ్యాక్గ్రౌండ్లో ఒకటి వర్క్ చేసేసుకుని మన సమాచారాన్ని అంతా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మనకి తెలియకుండానే అంతా జరిగిపోతుంది. సో అదంతా కూడా చాప కింద నీరులాగా, మంచులాగా జరుగుతుంది కాబట్టి దానికి స్నో బ్లైండ్ అనే పేరు పెట్టారు. బట్ ఇంతకీ అసలు స్నో బ్లైండ్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎ మాల్వేర్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ర్యాన్సమ్వేర్ ఆర్ ఈజ్ ఇట్ బ్లూ జాకింగ్ ఆర్ ఈజ్ ఇట్ జ్యూస్ జాకింగ్? వెల్, ఒకవేళ వీటిలో వాటి డిస్కషన్ వస్తే కనుక విల్ టాక్ అబౌట్ ఇట్, ఆర్ ఎల్స్ ఇన్ ద ఎండ్ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ టర్మ్స్ అండ్ టర్మినాలజీస్. సో నథింగ్ టు వరీ. అండ్ ఇక్కడ మీరు అనొచ్చు, ఫైనాన్స్కి దీనికి సంబంధం ఏంటి అని. బికాస్ ఈ స్నో బ్లైండ్ అనేది ఏదైతే ఉందో అది ఫైనాన్స్ సెక్టర్. మరీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అది బ్యాంకింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని మనం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఎందుకు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్? సో ఇటీవల స్నో బ్లైండ్ అనే ఒక కొత్త బ్యాంకింగ్ మాల్వేర్ బ్యాంకింగ్ ఆధారాలను దొంగలించడానికి ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోందని కనుగొనబడింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎగ్జామ్స్లో మరీ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ లేదు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ వర్డ్ ఇవ్వకుండా బ్యాంకింగ్ మాల్వేర్ విచ్ ఇస్ టార్గెటింగ్ ఆండ్రాయిడ్ యూజర్స్ టు స్టీల్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, నేమ్ ద మాల్వేర్ అని అడిగితే కనుక యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మాల్వేర్ పేరేంటి? స్నో బ్లైండ్. పేరు అయితే మనకు అర్థమైపోయింది. బట్ ఫస్ట్ ప్లేస్లో అసలు ఈ మాల్వేర్ అంటే ఏంటి? వెల్, మాల్వేర్ అంటే మలీషియస్ సాఫ్ట్వేర్. ఏంటిది? మలీషియస్ సాఫ్ట్వేర్. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్స్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మీకు సింపుల్గా ఒక డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ చెప్తాను. ఒకటి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకోటి హార్డ్వేర్ ఉంటుంది, రైట్? హార్డ్వేర్ ఈజ్ దోస్ థింగ్స్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. ఇప్పుడు ఉదాహరణకి మీరు హార్డ్వేర్ షాప్కి వెళ్తారు, అక్కడ అంతా కూడా వైర్లు కానీ ఏమన్నా సరే యూ కెన్ టచ్ ఇట్, మీరు ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇది బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటిది? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ or it is something like a program which is run based on certain set of instructions. కొన్ని ఇన్స్ట్రక్షన్ ఆధారంగా చేసుకుని పని చేసేది ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. కొన్నిసార్లు సాఫ్ట్వేర్ని జనరల్గా అప్లికేషన్ అని కూడా అంటూ ఉంటారు యూజర్ వేస్లో. సో ఒక సాఫ్ట్వేర్ని ఒకవేళ ఏదైనా మలీషియస్ యాక్టివిటీ, మలీషియస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే ఒక బ్యాడ్ కానీ ఇల్లీగల్ కానీ అని చెప్పచ్చు. అంటే చట్టరీత్యా ఏ పని అయితే చేయకూడదో ఆ పనికి ఒకవేళ సాఫ్ట్వేర్ని ఉపయోగించిన, లేదు ఇన్ జనరల్గా చెడు ఉద్దేశాలు లేదు దురుద్దేశాలతో ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఆ విధంగా యూజ్ చేసిన దానిని మలీషియస్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఏదేమైనా సరే స్నో బ్లైండ్ ఈజ్ అ మలీషియస్ సాఫ్ట్వేర్. సో మలీషియస్ సాఫ్ట్వేర్ అని ప్రతిసారి పిలవలేరు కాబట్టి దీంట్లో ఉన్న మాల్ అలానే దీంట్లో ఉన్న వేర్ రెండింటినీ కలిపేసి దాన్ని మాల్వేర్ అంటున్నారు. సెకండ్ థింగ్, ఇది ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ని టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2 మేజర్ ఓఎస్లు బాగా రన్ అవుతున్నాయి. ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రైలు వెళ్ళాలి అని అంటే అది పట్టాల మీద వెళ్ళాలి కదా, అట్లానే ఆ సాఫ్ట్వేర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుంటా అనేది ఈజ్ ఓఎస్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 2 మేజర్ ఓఎస్లు బాగా పాపులర్. ఒకటి ఐఓఎస్, రెండవది ఆండ్రాయిడ్. ఒకప్పుడైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో విండోస్ ఓఎస్ కూడా ఉండేది ఫోన్స్లో. మీరు మైక్రోసాఫ్ట్ లూమియా లేదు నోకియా లూమియా అనే ఫోన్స్ మీరు ఉన్నట్టయితే మీకు ఐడియా ఉండేది. దాంట్లో వాళ్ళు విండోస్ ఓఎస్ యూస్ చేసేవాళ్ళు, బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ కాలేదు. సో యాపిల్ వాళ్ళేమో ఐఓఎస్ యూస్ చేస్తారు.
మిగిలిన శాంసంగ్ అవ్వచ్చు, లేదు నోకియా అవ్వచ్చు, లేదు రియల్మీ, రెడ్మీ, వివో, ఓపో, ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ని యూస్ చేసుకుని చేస్తాయి. సో ఇది బేసిక్గా ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, అలానే మనం 2-pin ఫ్యాక్టరైజేషన్ ఒకటి ఉంటుంది. ఏంటిది? 2-pin ఫ్యాక్టరైజేషన్ అంటే మీరు లాగిన్ అవ్వడానికి ఒక పిన్ని యూస్ చేస్తారు, తర్వాత ట్రాన్సాక్షన్ చేయడానికి T-pin లాగా ఇంకోటి యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఏమో లోపలికి వెళ్ళడానికి, అక్కడి నుంచి మళ్ళీ పేమెంట్ చేయడానికి ఇంకో పిన్, అట్లా 2 ఫ్యాక్టర్ లేదు OTPs ఇవన్నీ కూడా దొంగలించడానికి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దట్ ఈస్ వాట్ స్నోబ్లైండ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇందుకు ఇది ఏం చేస్తున్నాం మనం జాగ్రత్తగా గమనిస్తే, స్నోబ్లైండ్ యూజెస్ అ బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్ టు బైపాస్ యాంటీ ట్యాంపర్ మెకానిజమ్స్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏ ఓఎస్ అయినా సరే, అఫ్ కోర్స్ iOS ఆండ్రాయిడ్ కన్నా చాలా సెక్యూర్, బట్ ఇన్ జనరల్గా అది ఎందుకనంటే iOS ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ యూఎస్, అంటే ఎవడు పడితే వాడు దాంతో చేయడు కానీ అంత ఈజీగా చేయలేడు. కానీ ఆండ్రాయిడ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ మోర్ ఆఫ్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో యూజర్ ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం అటు ఇటు చేయడానికి చేస్తుండొచ్చు, అంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉండొచ్చు అనమాట. సో బికాస్ ఆఫ్ విచ్ కంపారిటివ్లీ ఆండ్రాయిడ్ ఎప్పుడు కొంచెం వీక్గానే ఉంటుంది iOSతో కంపేర్ చేస్తే. సో ఏది ఏమైనా, సో ఈవెన్ దో ఆండ్రాయిడ్ స్టిల్ హ్యాస్ సర్టన్ సెక్యూరిటీ ఫీచర్స్. సో అదేం చేస్తుంది, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి చేయకుండా ఉండడం కోసం సర్టన్ యాంటీ ట్యాంపర్ మెకానిజమ్స్ ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఓఎస్ సిస్టంలో బిల్ట్ ఇన్, అంటే అంతర్నిర్మితంగా బై డిఫాల్ట్ వాళ్ళు ముందే ఇస్తారు. కానీ ఆ సెక్యూరిటీ ఫీచర్ అవుతుందో దాన్ని బైపాస్ చేస్తుంది. మామూలుగా బైపాస్ అనే వర్డ్ మనం రోడ్ల దగ్గర యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది అని అనుకుందాం, ఇక్కడ ఒక విలేజ్ ఉంటే మామూలుగా రోడ్డులో వెళ్తుంది అనుకుందాం. ఇంతకు ముందు పాతకాలంలో ఏమయ్యేది, రోడ్డు ఒక ఊరిని కనెక్ట్ చేసేది, మళ్ళీ ఆ ఊరి మీద నుంచి మనం ఇంకో ఊరికి వెళ్ళగలగాలి, రైట్? ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఒక ఊరి మీదుగా. కానీ ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిపోయి ట్రాఫిక్ అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్ అయిపోయింది, ఎస్పెషల్లీ హైవేస్ అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఊర్లోకి వెళ్ళట్లేదు వాళ్ళు, బయట నుంచి వెళ్ళిపోతున్నారు. సో దే ఆర్ బై పాసింగ్ ఇట్. సో అట్లా ఏదైతే ఈ సెక్యూరిటీ ఫీచర్ ఆండ్రాయిడ్ ఉందో దాని ద్వారా మెయిన్ రూట్లో వెళ్లకుండా దాన్ని బైపాస్ రూట్లో వెళ్ళిపోవడం వల్ల ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ బికమింగ్ ఈజీ ఫర్ ద స్నోబ్లైండ్ మాల్వేర్ టు గెట్ ఇన్ టు ద సిస్టమ్. So this malware repackages apps to avoid detection of accessibility features that can extract sensitive information like login credentials and gain remote access to the app. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఆ వినియోగదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ వినియోగదారుడు యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎంపిన్, T-pin, వివిధ రకాల ఏవైతే పిన్స్ అండ్ పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్స్ ఉన్నాయో వాటన్నిటితో పాటు రిమోట్ యాక్సెస్ని కూడా అది గెయిన్ చేసుకోగలుగుతుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే, ఇట్ ఎక్స్ప్లాయిట్స్ అ ఫీచర్ కాల్డ్ CComp అంటే సెక్యూర్ కంప్యూటింగ్. అంటే మీరు కంప్యూటింగ్ చేసే బేసిక్గా కంప్యూటర్ని కానీ ఇన్ జనరల్గా ఫోన్ని కానీ ఉపయోగించేటప్పుడు అంతా కూడా భద్రతా విధంగా జరగాలి అని. బట్ దాన్ని ఇది ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఒక పర్సన్ ట్రాఫిక్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అందరికి చెప్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళండి, మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు హారన్ కొట్టి ఇండికేటర్ ఇచ్చి ప్రాపర్గా ఓవర్టేక్ చేయండి అని చెప్పి. కానీ అందరూ కూడా అతన్ని తిడుతూ ఉన్నారు, ఈవెన్ దో అతను మంచి చెప్పడానికి ప్రయత్నం చేసిన. సో ఇది కూడా అట్లా ఏం చేస్తుంది, ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైనక్స్ కర్నల్ అండ్ ఆండ్రాయిడ్ ఓఎస్. సో ఇక్కడ మనం చెప్పాలి అని అంటే, ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ఇస్ ద ప్లాట్ఫామ్, దాని మీద ఒక స్కిన్ లాంటిది లైనక్స్ కర్నల్. అంటే ఇప్పుడు మనం ఒకవేళ రైల్వే స్టేషన్ ఒకవేళ మన ఆండ్రాయిడ్ ఓఎస్ అనుకుంటే దాని మీద లైనక్స్ కెర్నల్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా. గెట్ ఇన్ ద పాయింట్? ఓకే. సో మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఏం చేస్తుంది, ఆ కోడ్ ఏదైతే ఉందో అది CComp ఇనిషియలైజ్ అయ్యే లోపలే లోడ్ అయిపోతుంది. సో CComp ఇనిషియలైజ్ అయితే ఏమవుతుంది, సెక్యూర్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, అంటే మన సిస్టమ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది స్టార్ట్ అయ్యే లోపలే ఇది లోడ్ అయిపోయి ఉంటుంది. నో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ అలౌస్ ద మాల్వేర్ టు బైపాస్. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, అది సెక్యూరిటీ ప్రాసెస్ని బైపాస్ చేసేస్తుందని. అది ఎలా చేయగలుగుతుంది, బికాస్ అంటే ఒకడు మంచోడు ఉన్నాడు, ఒకడు చెడ్డోడు ఉన్నాడు. మంచోడు ఒకదాన్ని కాపాడుతున్నాడు, వాడు ఏదో బోండా తినడానికి బయటికి వెళ్ళాడు, మైసూర్ బోండా తినడానికి బయటికి వెళ్ళాడు. వాడు మళ్ళీ తిరిగి వచ్చే లోపల దొరికిన ఛాన్స్ వీడు దొంగతనం చేసేస్తే దానికి పాపం వీడేం చేస్తాడు. సో అందుకని అది జరిగే లోపల ఇది రావడం వల్ల ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ ఫర్ ద మాల్వేర్ టు గెట్ ఇన్ టు ద యాక్సెసిబిలిటీ థింగ్స్ అనమాట. అలానే స్నోబ్లైండ్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ రిమోట్లీ వ్యూ ద విక్టిమ్స్ స్క్రీన్ బై యూజింగ్ యాక్సెసిబిలిటీ సర్వీసెస్. సో ఇక్కడ ఇన్ జనరల్గా స్నోబ్లైండ్ అని ఒకటే కాదు, కానీ మీరు కూడా ఏవో పాటలు డౌన్లోడ్ చేయాలి అని, ఏవో సినిమాలు డౌన్లోడ్ చేయాలని, అవి ఏ సినిమాలు అయినా అయి ఉండొచ్చు. సో పాటలు డౌన్లోడ్ చేయాలి, సినిమాలు డౌన్లోడ్ చేయాలి, లేదు ఇంకా సమ్ ర్యాండమ్ యాప్ ఏదో ఉంది అది ఇండియాలో బ్యాన్ చేశారు అని వాట్ ఎవర్ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే అథెంటిక్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేయండి, ఎవరు కాదనట్లేదు.
అఫ్ కోర్స్ వాళ్ళు డబ్బులు అడుగుతారు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్ ప్లీజ్ డూ దట్. అంతేగాని ఫ్రీగా వస్తుంది కదా అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఫ్రీగా వస్తుందంటే దెన్ యూ ఆర్ ద యూజర్. ఇప్పుడు ఇన్ జనరల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 పెట్టి ఏదో కొనుక్కున్నారా అనుకుందాం, ఓకే? ద వన్ హూ ఈస్ ప్రొవైడింగ్ యూ ఈజ్ ఆబ్లైజ్డ్ టు డూ, బికాస్ మీరు పే చేశారు కాబట్టి. మీకు అదే ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఫ్రీగా ఇచ్చేసాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు ఏదో మీ గురించి అసలు పట్టించుకోడు, లేదు మీరే సఫర్ అవుతారని. దట్స్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే యూ ఆర్ బికమింగ్ ద ప్రోడక్ట్, యూ ఆర్ బికమింగ్ ద యూజర్ అని చెప్పి. అలానే తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇట్ కెన్ డిజేబుల్ ద బయోమెట్రిక్స్ అండ్ ఆల్సో ద 2-factor అథెంటికేషన్ విచ్ ఆర్ కామన్లీ యూజ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్ బ్యాంకింగ్ యాప్స్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో ఇన్ జనరల్గా మనం ఎప్పుడైనా చూస్తే కనుక ఏదైనా ఫింగర్ ప్రింట్ పెట్టమంటారు, ఈ రోజుల్లో ఆబ్వియస్లీ అన్ని ఫోన్స్లో కూడా ఫింగర్ ప్రింట్ కామన్ అయిపోయింది. లేదు ముందు లాగిన్ అవ్వడానికి ఒక ఎంపిన్ అంటారు, విచ్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ పిన్ అండ్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ పాస్వర్డ్ అండ్ సమ్టైమ్స్ ఆల్సో రిఫర్ టు యాజ్ పాస్ కోడ్ యాజ్ వెల్. సో లాగిన్ అవ్వడానికి ఒక పిన్ అంటారు, తర్వాత ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మళ్ళీ ఒక పిన్ అంటారు, రైట్? సో అట్లా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది డిజేబుల్ చేయగలదు. అలానే ఇట్ టిపికల్లీ ఇన్ఫెక్ట్స్ యూజర్స్ హూ ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్ట్రస్టెడ్ సోర్స్. నేను ఇప్పుడే కదా చెప్పింది, సాంగ్స్ డౌన్లోడ్ చేయాలి, మూవీస్ డౌన్లోడ్ చేయాలని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కొంతమంది. వెల్, పరిస్థితులు అట్లా దాపరించాయనంటే మనం ఏం చేయలేం. కానీ అంటే ఇఫ్ యూ ఆర్ బికమింగ్ సో వాట్ యూ సే, ఇంకా నాకు వేరే దారి లేదు అన్నప్పుడు అయితే మనం ఏం చేయలేం. కానీ కన్సిడరింగ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హైలీ నెసెసరీ, apart from that, as long as you have a choice, you better do it. The malware is mostly active in Southeast Asia. Now this is a crucial point. ఇది ఏ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంది అని గమనిస్తే ఆగ్నేయ ఆసియా ప్రాంతం. ఆగ్నేయ ఆసియా ప్రాంతం అని అంటే ఏదైతే ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. సో మీ అందరికీ మూలాలు తెలుసు అనుకుంటున్నాను. సో ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్ అవుతుంది, ఇది నార్త్, ఇది సౌత్, రైట్? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పశ్చిమం, లేదు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పుకి ఉత్తరానికి మధ్యన ఉన్నది దిస్ వుడ్ బి కాల్డ్ యాజ్ నార్త్ ఈస్ట్, తెలుగులో అయితే ఈశాన్యం. ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది దక్షిణం, ఇది పడమర, దీన్ని వచ్చేసి నైరుతి అని పిలుస్తారు, సౌత్ వెస్ట్. ఇది సౌత్, ఇది ఈస్ట్, సో దీన్ని ఆగ్నేయం అని పిలుస్తారు, సౌత్ ఈస్ట్ని. అండ్ ఇది వాయువ్యం అవుతుంది, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. సో సౌత్ ఈస్ట్ ఏషియా కాబట్టి ఇట్స్ ఆగ్నేయ ఆసియా అనమాట, ఆ మలేషియా, ఇండోనేషియా కంట్రీస్. అండ్ ఆల్దో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ డివైసెస్ ఇస్ స్టిల్ అన్నోన్, విచ్ ఇన్ వన్ వే ఇస్ క్వైట్ కన్సర్నింగ్. ఎందుకు అని అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ డివైస్లో ఒకటి ఉంది అని అనుకుందాం. వాట్ ఇఫ్ దే మేక్ కోడ్ ఇన్ అ సర్టన్ వే, ఆ డివైసెస్తో ఎవరైతే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారో అది వాళ్ళకు కూడా వెళ్తే ఏంటి పరిస్థితి? సో దాట్ కెన్ బి అ వెరీ బిగ్గర్ డేంజర్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఇప్పుడు భద్రతా పరంగా ఎటువంటి అయినా సమస్యలు ఉంటాయా, చిక్కులు ఉంటాయా అని గమనిస్తే గనక obviously it poses a significant threat to banking app users by circumventing advanced security measures. మన ఫోన్లో ఏవైతే పాసిబిలిటీ థింగ్స్ ఉన్నాయో, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, లేదు మన ఐరిస్ స్కాన్ అవ్వచ్చు, లేదు పాస్వర్డ్ అవ్వచ్చు. మనం ఇన్ జనరల్గా ఎస్పెషల్లీ ఎవరైతే కొంచెం ఫోన్స్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారో వాళ్ళకి పాస్వర్డ్ అయితే ఎవరికి చెప్పకూడదు ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది. అలానే ఆబ్వియస్లీ ఫింగర్ ప్రింట్ అన్నప్పుడు మీ ఫింగర్ మీరే పెట్టగలరు, వేరే వాళ్ళైతే పెట్టలేరు, అన్లెస్ అంటిల్ దే ఫోర్స్ యూ, కంపల్సరీ పట్టుకుని పెట్టేస్తే తప్పితే, ఖైదీ సినిమాలో చిరంజీవి వేలి ముద్ర పెట్టమన్నట్టు తప్పితే. బట్ ఎనీవేస్ ఈ ప్రాసెస్లన్నింటినీ కూడా అది బైపాస్ చేసేస్తుంది కాబట్టి వీ కాన్ డూ ఎనీథింగ్. సో యూజర్స్కి ఏం చెప్పగలం మనం అని అంటే దే ఆర్ అడ్వైజ్ టు అవాయిడ్ ఇన్స్టాలింగ్ యాప్స్ ఫ్రమ్ అన్ట్రస్టెడ్ సోర్సెస్ అండ్ టు రిమైన్ విజిలెంట్ అబౌట్ యాప్ పర్మిషన్స్ అండ్ బిహేవియర్స్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఆబ్వియస్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎక్కడి నుంచి పడితే అక్కడ ఫైల్స్ని ఇన్స్టాల్ చేయకండి. ఒకవేళ మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేయాలి అన్నా వాటికి కూడా ఈ రోజుల్లో కొన్ని అథెంటిక్ సోర్సెస్ ఉన్నాయి. అలానే వాటి గురించి రివ్యూస్ కానీ లేదా వాటి గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడు ఇన్స్టాల్ చేయండి. అసలు మీరు ఏం చేస్తారో తెలియక, బికాస్ కొన్ని సాఫ్ట్వేర్లు మనకి ఎయిదర్ డార్క్ వెబ్లో కానీ వాటిలో దొరకవు అనమాట. ఇప్పుడు డార్క్ వెబ్ ఏంటి, బేసిక్గా మనందరం ఏదైతే ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తున్నామో ఇట్స్ ద నార్మల్ వెబ్. డార్క్ వెబ్ ఏంటి, అక్కడ అన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కిడ్నాపింగ్లు, ఎక్స్టార్షన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషను, గన్ డీల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, డ్రగ్ డీల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి డార్క్ వెబ్లో. సో ఆ డార్క్ వెబ్లోకి మనం వెళ్ళకూడదు. సమ్ టైమ్స్ దీస్ మాల్వేర్స్ కెన్ ఈవెన్ లీడ్ అస్ టు దేర్ యాజ్ వెల్. సో అందుకని జాగ్రత్త నెక్స్ట్ టైం నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడ ఫైల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్. సో ఒకటి, మనకి మాల్వేర్ అంటే ఏంటి అని తెలిసిపోయింది, రైట్? మాల్వేర్ అంటే మలీషియస్ సాఫ్ట్వేర్, అది ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఇన్స్టాల్ చేయబడ్డ ఒక సాఫ్ట్వేర్ అని. అండ్ దెన్ కమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ర్యాన్సమ్వేర్.
ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి? మాల్వేర్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏంటిది అది? ఒకటి మలీషియస్, ఇంకోటి సాఫ్ట్వేర్, రైట్? అట్లా ఈ ర్యాన్సమ్ వేర్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తే ర్యాన్సమ్ కోసం తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. ర్యాన్సమ్ అంటే ఏంటి? ర్యాన్సమ్ అంటే మనీ, డబ్బు కోసం. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ సాఫ్ట్వేర్ని ఒక టార్గెటెడ్ డివైస్లోకి పంపించి వాళ్ళని నువ్వు ఇంత సర్టన్ మనీ ఇస్తేనే, నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే నేను నీకు మళ్ళీ తిరిగి యాక్సెస్ ఇస్తాను అని. మీరు సినిమాల్లో చూసుంటారు, మన సిస్టమ్ హ్యాక్ అయిపోయింది సార్ అనగానే, ఎరా నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్ అని అడిగితే నాకు 1 crore రూపీస్ చాహియే అని అంటూ ఉంటారు, రైట్? సో అది ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఇట్స్ కాల్డ్ యాజ్ ర్యాన్సమ్ వేర్. కొన్నిసార్లు డబ్బులు తీసుకుని మళ్ళీ యాక్సెస్ తిరిగి ఇస్తారు, కొన్నిసార్లు డబ్బులు తీసుకుని యాక్సెస్ తిరిగి ఇవ్వరు. బట్ డబ్బు కోసం ఒకవేళ ఏదైనా సాఫ్ట్వేర్ని తయారు చేసి దాని ద్వారా సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మాల్ ఫంక్షన్ అయ్యేలాగా కానీ, అంటే విచిత్రంగా ప్రవర్తించే విధంగా కానీ, లేదు ఆ సిస్టమ్కి యాక్సెస్ని కానీ తొలగిస్తే దాన్ని ర్యాన్సమ్ వేర్ అంటారు. సో మాల్వేర్ గురించి, ర్యాన్సమ్ వేర్ గురించి తెలిసింది కదా. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొకటి బ్లూ జాకింగ్. బ్లూ జాకింగ్ అంటే ఏంటి? ఇది కూడా మళ్ళీ 2 different వర్డ్స్. జాకింగ్ అంటే ఒక విధంగా హైజాకింగ్ లేదు హ్యాకింగ్. కానీ హైజాకింగ్ ఆర్ హ్యాకింగ్ ఏ విధంగా జరుగుతుంది? బ్లూటూత్ని ఉపయోగించి జరుగుతుంది. మీరు అనొచ్చు ఏంటి సార్ బ్లూటూత్తో కూడా హైజాక్లు హ్యాకింగ్ చేస్తున్నారని. వెల్, టెక్నాలజీ ఎండ్ ఆఫ్ ద డే అదేం లేదు. బేసిక్గా మీరు ఉన్న టెక్నాలజీతో వేరే డివైస్కి కనెక్ట్ అయినప్పుడు దిస్ ఇస్ సంథింగ్ లైక్ లెట్స్. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, దేన్ని కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఇప్పుడు 2 ఇల్లులు ఉన్నాయి, రైట్? ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు అనుకోండి, ఎవరింట్లో ఏముందనే సంగతి ఎవరికి తెలియదు, రైట్? ఎప్పుడైతే ఈ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి వెళ్తున్నారో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏమున్నాయి, ఈ ఇంట్లో ఏమున్నాయి ఇద్దరికి తెలిసిపోతాయి కదా. సో నేను ఇన్జనరల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో అప్పుడు ఒకవేళ వీళ్ళు చెడ్డ మనస్తత్వం ఉంటూ ఉంటే వీళ్ళు ఏదో ఒకటి ఇక్కడ చెడు చేసే అవకాశం ఉంది, దొంగతనం చేయడం, సంథింగ్ ఏదో ఒకటి మిస్సీవియస్గా. సేమ్ విత్ దీస్ పీపుల్ యాజ్ వెల్, దే విల్ ఆల్సో డూ దట్. సో ఇన్ ద వెరీ సేమ్ వే బ్లూటూత్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటిది? ఇట్స్ ఎ కనెక్టింగ్ డివైస్. కనెక్టింగ్ డివైస్ అంటే ఏం చేస్తున్నది? సింపుల్, పేర్లోనే ఉంది, కనెక్ట్ చేస్తుంది. సో కనెక్ట్ చేసేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ని ఆల్రెడీ దాంట్లోకి ఇండ్యూస్ చేసేసారు అనుకుందాం ఎవరో. సో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్తో ఉన్న బ్లూటూత్ మన ఫోన్కో లేదు మన ట్యాబ్లెట్కో కనెక్ట్ అయితే అప్పుడు ఇండైరెక్ట్గా మన ఫోన్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చినట్టే కదా. మనం సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటికి వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళు దొంగలు అనుకుందాం, వాళ్ళ ఇంట్లో ఏమైనా తీసేస్తారుగా, దొంగలు కాపాడంటారు బాబు అని అంటే అలా అనమాట. సో అట్లా బ్లూటూత్ని ఉపయోగించి ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ని హ్యాక్ కానీ హైజాక్ కానీ చేయడం దాన్ని బ్లూ జాకింగ్ అని పిలుస్తారు. అండ్ ఇంకొకటి ఉంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ జ్యూస్ జాకింగ్. ఈ జ్యూస్ జాకింగ్ ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఇది ఎయిర్పోర్ట్స్లోను మాల్స్లోనూ చూసుంటారు. ఎయిర్పోర్ట్స్లోను మాల్స్లోనూ చూసుంటారు. ఏంటి అక్కడ మన ఇంజనల్గా ఎప్పుడూ కూడా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అంటూ ఉంటాం, రైట్? ఛార్జింగ్ అవడం తప్పు కాదు, బట్ ఇంజనల్గా కొంచెం వైజ్గా ఆలోచించాలి. ఎస్పెషల్లీ మనం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ముందే కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళడం ఎప్పుడైనా మంచిది. ఎందుకనంటే కన్సిడరింగ్ ద ఫ్యూచర్ హ్యాస్ బికమ్ సార్ట్ ఆఫ్ మిస్సీవియస్. ఎలా అంటే మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాం, ఏవైతే పబ్లిక్ పోర్ట్స్ ఉన్నాయో, ఇక్కడ పోర్ట్ అంటే మీరు ఎయిర్పోర్టో సీపోర్ట్ అని అనుకునేరు, పోర్ట్స్ అంటే బేసిక్గా ఈ పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తాం పోయి. కానీ వాట్ ఇఫ్ ఆ పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్స్లోనే ఒకవేళ ఏదన్నా మాల్వేర్ ఉంటే ఆ మాల్వేర్ని మన ఫోన్స్లోకి ఇన్స్టాల్ చేసేస్తే, సో దాన్ని జ్యూస్ జాకింగ్ అంటారు. ఇక్కడ జ్యూస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మామూలుగా ఎప్పుడైతే ఫోన్స్లో వీటిలో బ్యాటరీ డౌన్ అయిపోతుందో ఇన్ జనరల్గా ఎస్పెషల్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు మై ఫోన్స్ జ్యూస్ ఈస్ గోయింగ్ డౌన్ అని అంటారు. సో మై ఫోన్స్ జ్యూస్ ఈస్ గోయింగ్ డౌన్ అంటే బేసిక్గా బ్యాటరీ తగ్గిపోతుంది అని. సో ఇప్పుడు ఆబ్వియస్గా బ్యాటరీ పేరు చెప్పుకున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడమో లేదు మిస్సీవియస్ థింగ్స్ చేయడమో చేస్తున్నారు కాబట్టి దాన్ని జ్యూస్ జాకింగ్ అంటున్నారు. సో ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఒకటి యాక్చువల్గా డిస్కషన్ అంతా కూడా స్నో బ్లైండ్ వల్ల వచ్చింది, రైట్? సో స్నో బ్లైండ్ ఏంటిది? ఒక మాల్వేర్. సో మాల్వేర్ అంటే ఏంటి? మలీషియస్ సాఫ్ట్వేర్. సో ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికి ఉపయోగిస్తే దేన్నైనా సరే దాన్ని మలీషియస్ సాఫ్ట్వేర్, ఇన్ షార్ట్ మాల్వేర్ అని పిలుస్తారు. తర్వాత వచ్చేసి ర్యాన్సమ్ వేర్. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి? ఇది కూడా ఒక విధమైన మలీషియస్ సాఫ్ట్వేరే, కానీ డబ్బు కోసమే చేస్తే, మోస్ట్ పాసిబిలీ డబ్బు కోసం. ర్యాన్సమ్ అంటే డబ్బులు అనమాట. సో ర్యాన్సమ్ కోసం చేస్తున్నారు కాబట్టి దాన్ని ర్యాన్సమ్ వేర్ అంటారు. ఇది కాకుండా మనం డిస్కస్ చేసింది ఏంటి? బ్లూ జాకింగ్,
బ్లూటూత్ని యూస్ చేసి ఒకవేళ డివైజెస్ని హ్యాక్ చేయడం కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ స్టీల్ చేయడం కానీ, అలానే ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ ఏదన్నా ఈ మాల్వేర్ లాంటిది ఇన్స్టాల్ చేయడం లేదా అగైన్ హ్యాక్ చేయడం లాంటివి చేస్తే. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కుడ్ బి ఎనీథింగ్. మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అవ్వచ్చు, మనం ఏవైతే ఇతరులతో చాట్ చేస్తామో చాట్స్ అవ్వచ్చు, వాయిస్ మెసేజెస్ అవ్వచ్చు, ఏవైనా ఎనీథింగ్ కెన్ బి సెన్సిటివ్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించింది, వాడికి సంబంధించింది కాదు కదా. బట్ వాడు దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఇట్ విల్ బి సెన్సిటివ్. మీకు తెలిసింది వేరే వాళ్ళకి తెలిసిపోతే ఇంకా ఏముంది చెప్పండి. సో అందుకని ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అలానే మీరు వీటితో పాటు రివైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే వైరస్ అంటే ఏంటి, వామ్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి, అలానే ఇంకా ఏమైనా ఉన్నాయా, స్నూపింగ్ అంటే ఏంటి, ఈవ్స్ డ్రాపింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. వెల్ నేను అన్నీ చెప్పను, బట్ ఎనీవేస్ యాజ్ డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఈ రెండింటి గురించి చెప్తాను బికాస్ దీస్ ఆర్ సమ్ వాట్ ఈజీ టు నో. సో ఈజీ టు నో కాబట్టి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ నాట్ లైక్ నేను చెప్పకూడదు అని కాదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే మనం సొంతంగా చేసినప్పుడు మనం దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడం, బాగా అలవాటు చేసుకోవడం చేస్తాం, రైట్? సో ఇట్స్ లైక్ అ గుడ్ ప్రాసెస్ దట్ వీఆర్ ఇనిషియేటింగ్ అనమాట. సో వైరస్, వామ్స్, ట్రోజన్స్ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్నూపింగ్, ఈవ్స్ డ్రాపింగ్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, యా. సో ఫస్ట్ వచ్చేసి స్నూపింగ్. స్నూపింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ జనరల్గా ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడు వెనకాల ఇంకోటి ఉన్నాడు, వాడి ముందు ఒకడు ఉన్నాడు. ఇన్ జనరల్గా ఏమవుతుంది, వీడు టాపర్ అనుకుందాం, ఓకే, వీడు టాపర్ స్టూడెంట్ అనుకుందాం. వీళ్ళిద్దరికి అంతగా ఆ సబ్జెక్ట్ గురించి ఐడియా లేదు, లేదు చదవలేదు, వాట్ ఎవర్. సో వీళ్ళిద్దరు ఏం ప్లాన్ చేశారు ఎగ్జామ్ అప్పుడు, అరే నేను వీడి నుంచి చూసి రాస్తాను, నువ్వు నా నుంచి చూసి రాస్తావు అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ నుంచి చూసి రాస్తున్నాడు, ఈ పర్సన్ నుంచి చూసి రాస్తున్నాడు, రైట్? వీళ్ళిద్దరు చూసి రాస్తున్నారన్న సంగతి ఈ పర్సన్కి తెలియదు. గెట్ ఇన్ ద పాయింట్? ఈ పర్సన్ దగ్గర నుంచి చూసి రాస్తున్నాడు అని, అలానే వీడి దగ్గర నుంచి చూసి రాస్తున్నాడు అని ఈ పర్సన్కి తెలియదు. సో అలా తెలియకుండా చేసేదాన్ని స్నూపింగ్ అంటారు. అలానే కొన్నిసార్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరైనా ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మన ఇంజనీర్లు ఇలా చూస్తూ ఉంటాం పక్కన నుంచి, దాన్ని కూడా స్నూపింగే అంటారు. అలానే మరి ఈవ్స్ డ్రాపింగ్ అంటే ఏంటి? ఈవ్స్ డ్రాపింగ్ అంటే సేమ్ ఇదే సినారియో తీసుకోండి. ఇప్పుడు వీడు టాపరే, కానీ ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీడికి ఏం రాదు పాపం. సో ఈ టాపర్కి అన్ని వచ్చు, కానీ కొన్నిసార్లు మీరు ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటుంటారు, అదేనా ఆన్సర్, అదే కదా 1+1 2 కదా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం వీడికి ఏం రాదు కదా. సో వీడు ఏం చేస్తాడు, వీళ్ళతోనూ మాట్లాడేటప్పుడు వింటూ ఉంటాడు, అండ్ వాడికి ఏదైతే అర్థమైందో వాడు అది రాసేస్తాడు. దాన్ని ఈవ్స్ డ్రాపింగ్ అంటారు. అంటే మీరు ఒక మాట వేరే వాళ్ళకి చెప్తున్నారు, ఆ మాట మూడో వాడు కూడా వినేశాడు, ఆ మూడో వాడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఈవ్స్ డ్రాపింగ్ అని అంటారు. రెండో వాడు ఏం చేస్తున్నాడని మనం మామూలుగా చూడడం, దాన్ని స్నూపింగ్ అని అంటారు. సో క్లియర్ కదా? సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇలా ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకుంటూ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. అండ్ కాంపిట్ మైండ్స్ అకాడమీ బిలీవ్ చేసేది ఎప్పుడూ ఒకటే, ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ మ్యాటర్స్. సో ఏది తెలుసుకున్నా సరే క్వాలిటీ కంటెంట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకు 2 నిమిషాల్లో కంటెంట్ తెలియాలి, 1 నిమిషంలోనే కంటెంట్ తెలియాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే మీకు క్వాంటిటీ వస్తుంది తప్పితే క్వాలిటీ రాదు. అండ్ వెన్ యూ హ్యావ్ ద క్వాలిటీ, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోకూడదు అనే సంగతి కూడా మీకు అర్థమవుతుంది. ఐ హోప్ మీరు కూడా ఆ పర్స్పెక్టివ్తోనే ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పటివరకు కాంపిట్ మైండ్స్ అకాడమీ, అదే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ అలర్ట్ వచ్చినా, బికాస్ కాంపిట్ మైండ్స్ అకాడమీ డైలీ బేసిస్ మీద ఏ జాబ్ అలర్ట్ వచ్చినా, ఏ కొత్త రిక్రూట్మెంట్ వేకెన్సీ డ్రైవ్ వచ్చినా సరే మీకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలానే ఏదైనా కొత్త నోటిఫికేషన్ గవర్నమెంట్ ద్వారా వచ్చినా సరే చెప్తూ ఉంటుంది. అది మీకు వెంటనే తెలియాలి, మీరు ఏమి మిస్ అవ్వకూడదు అని అంటే కనుక మీరు ఆబ్వియస్గా అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి మీరు ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకే చాలా మంచిది. అలానే ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా సరే మీరు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే చెప్తాను, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలానే ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటివరకు దిస్ ఇస్ వివేక్. టాటా, బాయ్ బాయ్.